ఫ్రెండ్స్ చాలామంది కూడా ఫ్యాన్సీ గప్పీస్ అనేది బీట్ చేయడం రాదండి. బీట్ చేయడం రాకపోవడం ఏంటంటే కొన్ని వాళ్ళ దగ్గర ఏంటంటే మళ్ళీ కొనడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తానండి వీళ్ళు అనేది మీరు ఫ్యాన్సీ గప్పీస్ అనేది ఎలా బీడింగ్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్నా కదండి ఈ బాక్స్ అనేది లాట్స్ అయితే బేబీస్ అయితే ఉన్నాయి. మీ దగ్గర కూడా అలా బేబీస్ వస్తాయి. మీరు అనేది ఇతరుల దగ్గర అనేది ఇంకా 10 పైసలు కొనుక్కో అవసరం లేదు. ఇప్పుడు అది ఎలా చేయాలని చెప్పేసి వీడియో చెప్తాను. వీడియో లాస్ట్లో చూడండి. ఎలాగేంటంటే వీడియో స్టార్టింగ్లో లైక్ కొట్టండి. లైక్ కొడితే మన వీడియో మళ్ళీ సజెషన్లోకి అనేది వెళ్తూ ఉంటుంది. చాలామంది కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి కూడా చూడడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోతామండి. ఫ్రెండ్స్ మన ఫ్యాన్సీ గప్పీస్లు ఏంటంటే మనకు అనేది 200 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2000 రకాలు అయితే ఉన్నాయండి. అంటే వాటి రకాన్ని బట్టి వాటి ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. మీరు అడగచ్చు భయ్య 2000 గప్పీస్ కూడా ఉంటాయంటే ఉంటాయండి. థాయిలాండ్ ఇంపోర్ట్స్ అంటారు వాటి అనేది. అంటే థాయిలాండ్లో అనేది వాటి టాప్ బీటర్స్ అనేది అట్లా బీట్ చేస్తారండి అక్కడ అనేది. అవి 200 నెక్స్ట్ 200 నుంచి స్టార్ట్ అయ్యి 2000 అయితే ఉంటాయి. బట్ 200 నుంచి స్టార్ట్ అయ్యేవి అంటే మన దగ్గరికి అయితే వస్తూ ఉంటాయి. మన దగ్గర నుంచి అంటే ఇప్పుడు లోకల్లో అమ్ముతున్నారు కదండి 250 లేకపోతే 300. నెక్స్ట్ అంటే అట్లా క్వాలిటీ బట్టి అంటే ఇప్పుడు మనకు అనేది 200 దొరికే ఫిషెస్ అనేది ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర 150 కొని దొరకచ్చు. బట్ ఏంటంటే క్వాలిటీ అనేది ఉంటుందండి మన దగ్గర వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వాళ్ళ దగ్గర మన దగ్గర క్వాలిటీ అయితే డిఫరెంట్ అయి ఉంటుంది. క్వాలిటీ బట్టే ప్రైస్ అయితే ఉంటాయండి. మనం ఏంటనేది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా దగ్గర నుంచి 300 మీరు కొనుక్కున్నారు అనుకోండి. కొనుక్కున్న తర్వాత అనేది ఫ్యాన్సీ గప్పింగ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మామూలుగా వదిలిపెట్టం కదండి. 10 సార్లు నా దగ్గరే కొంటారు మీరు అనేది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఫ్యాన్సీ గప్పింగ్ అనేది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలామంది కూడా బీడింగ్స్ అనేది బ్లాక్ టబ్లో చేస్తారు. బట్ బ్లాక్ టబ్లో చేసేవాళ్ళు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం అనేది ఇండోర్ అంటే సన్ లైట్ తక్కువ పడే ప్లేస్లో అయితే బీట్ చేసుకోవాలండి ఫ్యాన్సీ గప్పీస్ అనేవి. ఎందుకంటే ఎండలు అయితే ముదురుతున్నాయి కాబట్టి మీరు మనలాగా డాబా పైన పెడితే మాత్రం కంపల్సరీ కూడా హీట్కి అనేది ఏంటంటే ప్లాస్టిక్ డబ్బు అనేది హీట్కి పోయి పీసెస్ అనేది చనిపోతాయి. దయచేసి ఎవరైనా బీడింగ్ చేసుకోవాలనుకుంటే ప్లాస్టిక్ డబ్బులు అనేది మాత్రం కంపల్సరీ కూడా ఇండోర్లో కొంచెం సన్లైట్ లైట్గా తగిలే ప్లేస్లో అయితే పెట్టుకోండి. మీరు బ్లాక్ టబ్లో బీడింగ్ పెట్టుకోవచ్చు, ఇలా ఫీదర్ బాక్స్లో కూడా బీడింగ్ పెట్టుకోవచ్చు అండి. రెండిట్లో అందులో పెట్టుకున్నా సరే చక్కగా బీడింగ్ అయితే అవుతాయండి అనేది. కానీ బీడింగ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ అనేది అది చెప్తాను మీకు అనేది. ఫస్ట్గా ఏంటంటే మనం నెట్ బాక్స్ అనేది తీసుకోవాలండి కంపల్సరీ. ఆ నెట్ బాక్స్ అనేది ఏంటంటే గప్పి అనేది బయటకు రాకుండా అంత చిన్న హోల్స్ అయితే ఉండాలి. ఇప్పుడు మీకు చూపిస్తాం కదండి ఈ ఫీదర్ బాక్స్ అనేది. ఈ ఫీదర్ బాక్స్లో ఏంటంటే మనకనేది మన కిటికీలకు వేసుకుంటాం కదండి దోమలు రాకుండా ఉంటాయి కదండి. ఆ మెస్ అనేది ఏంటంటే నేను అది సూతో చిన్న దారంతో బాక్సులకు అయితే కుట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి వాటికి అనేది ఏంటంటే జీవరిత అనేది అంటే ములుగుపోకుండా పూర్తిగా ములుగుకుంటానా నేను జీవరిత అనేది వాటిని అనేది సెటప్ అయితే చేశాను. అందులో ఏంటంటే ఏంటంటే నేనైతే ఏ గప్పీస్ అయితే వచ్చినప్పుడు మీకు ఎందులో చూస్తున్నా కదండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ గప్పీస్ అయితే కాదు. ఇవన్నీ కూడా మిక్స్డ్ గప్పీస్. నేను ఎక్వేరియం షాప్స్కి అనేది మిక్స్డ్ గప్పీస్ అనేది ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు అనేది ప్రతి పిల్ల కూడా నాకు కావాలి కాబట్టి అందువల్ల ఏంటంటే నేను మిక్స్డ్ గప్పీస్ అనేది ప్రతి పిల్ల పోకుండా ఉండాలని చెప్పేసి నేనైతే మిక్స్డ్ గప్పీస్ అయితే మీకు చూపిస్తున్నాను. బట్ ఫ్యాన్సీ గప్పీస్ కూడా ఈ విధంగా చేయొచ్చు మీకు అనేది. నేను ఏం చేస్తానంటే ఈ నెట్ బాక్స్లో అనేది బీడింగ్ పేర్స్ అయితే వేస్తాను. ఇప్పుడు సపోజ్ ఒక పేరు తెచ్చుకుని ఒక పేరు వేస్తాను. ఆ పేరు అనేది ఒకవేళ ప్రెగ్నెంట్ ఉందనుకుని ఫీమేల్ ఒకవేళ రిలీజ్ చేసిన బేబీస్ అనేది ఈ చిన్న నెట్ బాక్స్ నుంచి అనేది ఏంటంటే బేబీస్ అనేది బయటకు వచ్చేస్తాయండి. ఎందుకంటే ఈ ఫీమేల్ బేబీస్ పెట్టిన తర్వాత పిల్లలు అయితే వేటాడుతుంది కాబట్టి వేటాడినట్లు ఏంటంటే ఈ హోల్స్ నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి అనేది ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం అనేది నీ బీడింగ్ బాక్స్లోకి అయితే వెళ్ళవు. ఒకవేళ సహజంగా 1-2 సార్లు వెళ్ళొచ్చు కానీ మళ్ళీ వెంటనే బయటకు వచ్చేయడం జరుగుతుందండి. ఈ బయటకు వచ్చిన తర్వాత మీరు అనేది ఓన్లీ మామూలు ప్లేన్గా వదిలేయకూడదండి. మనల్ని లైఫ్ ప్లాన్స్ అయితే వేసుకోవాలి. మీరు అడిగితే చాలామంది కూడా భయ్య బెస్ట్ లైఫ్ ప్లాన్స్ ఏమని అడగచ్చు. వీటికి మనకు బీడింగ్ కావాల్సిన బెస్ట్ లైఫ్ ప్లాంట్ ఏంటంటే ఫాక్స్టైల్ ప్లాంట్ అయితే చక్కగా మీకు యూజ్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఫాక్స్టైల్ ప్లాంట్లు ఏంటంటే బేబీస్ ఎక్కువ హైడింగ్ ఉంటాయి. ఇప్పుడు అందులో పొరపాటున ఒకవేళ ఫీమేల్ కానీ ఇందులో దుంకేసి పిల్లల దాంట్లోకైనా సరే ఈ ఫాక్స్టైల్ ప్లాంట్లో దాగుంటాయి కాబట్టి పిల్లల్ని చనిపోయిన అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయండి. దయచేసి ఎవరైనా బీడింగ్ పెట్టుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఫ్యాన్సీ గప్పీస్ బీడింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ₹1-2 కాదు కదండి. మనకు ఏంటంటే 200 నుంచి 300-400 రూపాయలు కొనుక్కుంటాం కదండి. కొనుక్కున్న తర్వాత మన దగ్గరికి వచ్చింది కంపల్సరీ బేబీస్ పెడతాయండి అనేది. బేబీస్ పెట్టే రకాలండి గప్పీస్ అనేవి కంపల్సరీ బేబీస్ పెడతాయి. మీ దగ్గర బేబీస్ పెట్టేయనుకొని మళ్ళీ 10% అనేది మాలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కో అవసరం లేదని మీరు అనేది. ఈసారి మాత్రం కంపల్సరీ ఫ్యాన్సీ గప్పీస్ ఎవరైనా కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ బీడింగ్ అయితే పెట్టుకోండి. కంపల్సరీ అలా నెక్స్ట్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది ఒక లైవ్ ప్లాంట్ అనేది బయట నెక్స్ట్ బాక్స్ లోన్ చిన్న మొక్క వేసి బయట మీరు పెద్ద మొక్క వేసుకున్నారు అనుకోండి లైవ్ ప్లాంట్స్ అనేది ఈజీగా గ్రో అయిపోతాయండి. మీకు అనేది ఫాక్స్ అనేది ఈజీగా గ్రో అయిపోద్ది కాబట్టి మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా బేబీస్ అనేది గ్రోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు 15 రోజుల దగ్గర లోపు ఏంటంటే మీకు అనేది బేబీ అనేది ఒక సైజు కింద వచ్చేస్తుంది. అప్పుడు మీకు అర్థమైపోద్ది చక్కగా ఎదుగుతున్నాయని చెప్పేసి. ఇంకా 10% మీరు కొనవసరం లేదండి. దయచేసి నేను చెప్పేది ఒకటి ఏంటంటే బీడింగ్ బాక్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. బీడింగ్ బాక్స్ పెట్టుకుంటే అనేది మీకు అనేది బేబీస్ అనేవి ఏంటంటే కంపల్సరీ కూడా హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ అంటే బేబీ అనేది మళ్ళీ ఆ బీడింగ్ బాక్స్లోకి వెళ్ళదు కాబట్టి ఒకవేళ వెళ్ళినా సరే మళ్ళీ వెంటనే తిరిగి వచ్చేది కాబట్టి
పేరెంట్స్కి అనేది ఆ బేబీస్ అనేది దొరకవు కాబట్టి మీకు అనేది చక్కగా హెల్తీగా బేబీస్ అన్ని కూడా సేఫ్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. డెఫినెట్గా మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి, కంపల్సరీ కూడా లైక్ చేస్తారంటే మన వీడియోస్ అనేది ఇంకా సజెషన్కి వెళ్తూ ఉంటాయండి. అలాగే మన వీడియో కానీ ఫస్ట్ టైం కానీ మీరు చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.